ఎస్సీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ రాజేష్ గారిని వేదిక రావాల్సింది కోరుతున్నాం. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్ ముప్పిడి రాజు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. పలివేలు జనార్దన్ రావు గారిని వేదిక రావాల్సింది కోరుతున్నాం. విడి సర్వేశ్వర గారిని వేదిక రావాల్సింది కోరుతున్నాం. మట్టాడి రమణ గారిని వేదిక రావాల్సింది కోరుతున్నాం. బిక్కి నాగేంద్ర గారు ఉన్నారు, వారిని సార్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది. సన్మాన గ్రహీత మన ఎస్సీ కమిషన్ కార్పొరేషన్ చైర్మన్ గారు జవహర్ గారు, అదేవిధంగా పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు, అదేవిధంగా ఆశీష్ గారు, అమ్మ వారి పేరు తెలీదు, ఉషా గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన దళిత సోదర సోదరీమణులందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. జవహర్ గారిని కొవ్వూరులో అందరూ మాస్టర్ గారు అంటారు, చాలా అభిమానంగా ప్రేమగా పిలుచుకుంటారు. వారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నేను ఒక కార్యకర్తని భారతీయ జనతా పార్టీలో, వారి మంత్రి అయిన తర్వాత వారికి కూడా నేను ధీటుగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీలో కొంచెం దూకుడుగానే వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ వారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ వారు మమేకమయ్యి క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేశారో నాకు బాగా తెలుసు. ఇప్పటికీ కూడా కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కూడా వారికి ప్రత్యేకంగా కొవ్వూరు అసెంబ్లీలో అభిమాన గణం కానీ కార్యకర్తలు కానీ వారు వెనక నిలబడ్డారంటే వారి యొక్క కష్టపడే తత్వం ఏ విధంగా ఉంటుందో మనం అందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారు మంత్రి గారు అయిన తర్వాత కూడా కొవ్వూరు అసెంబ్లీకి చాలా ఎక్కువ నిధులను తీసుకుని వచ్చి కొవ్వూరు యొక్క అభివృద్ధిలో వారి పాత్రని చిరస్మరణీయం చేయడం జరిగింది. అదేవిధంగా వారు తిరువురు వెళ్ళారు ఎలక్షన్లో 2019 ఎన్నికల్లో. తిరువురు వెళ్ళిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గాలి మనం అందరం చూసాం. అలాంటి పరిస్థితుల్లో కూడా జవహర్ గారి యొక్క గాలి తిరువురులో వేయడం జరిగింది. ఆల్మోస్ట్ గెలుస్తున్నారు అన్న సందర్భంలో దురదృష్టవశాత్తు వెనకడుగు వేయడం జరిగింది. కానీ ఆ సందర్భంలో ఆ గాలిలో వారంత గట్టి పోటీ ఇచ్చారంటే తప్పకుండా నైతికంగా వారు గెలిచినట్టే. అలాంటి పరిస్థితుల్లో వారి నాయకత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారిని నేను చాలా విషయాల్లో నేను ప్రేరణ పొందుతాను. రీసెంట్ గా మనం చూసాం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ పెద్ద ఆయనకు మాత్రం కొంచెం క్లిష్ట పరిస్థితులు నేను చూశాను. కానీ అలాంటి సందర్భంలో కూడా మనోనిబ్బరంతో కార్యకర్తల కోసం తనను నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం అభిమానుల కోసం తను నిలబడినటువంటి తీరు కూడా నాకు ఆదర్శం. మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. అలాంటి ఒక ఆలోచన ఉన్న వ్యక్తిని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తించి నేడు మన ఎస్సీ కమిషన్ చైర్మన్ చేయడం, ఇది మన దళిత సోదరులే కాదు మన బీసీ సోదరులందరికీ కూడా ఇది స్ఫూర్తిదాయకమని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ తప్పకుండా వారి యొక్క మార్గదర్శనంలో మనందరం నడుద్దాము. అందరం కూడా మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళడానికి వారి యొక్క దిక్సూచి, వారి యొక్క సలహాలు సూచనలు మనందరికీ ఉపయోగపడతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత మాజీ మంత్రివర్యులు, ఇప్పుడు ఎస్సీ కమిషనర్ గా మనందరి ముందు ఒక గుర్తించినటువంటి ఈ రాష్ట్రంలో మొదటి వ్యక్తి మా అన్న, మా యొక్క ఎస్సీ 58 కులాల్లో పేదలందరికీ కూడా ఒక దేవుడిగా ఆదరించినటువంటి మా అన్న జవహర్ అన్న గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడో ఉన్న బేడపుడుగ జంగం కమ్యూనిటీ సభకు అప్పుడు 2018లో ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సార్ని తీసుకొచ్చి ఎక్కడికో తీసుకెళ్ళినటువంటి స్థాయి మా అన్న జవహర్ అన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఎప్పుడైతే అన్ని వర్గాలకు మీరు గమనించినట్టయితే ఈరోజు ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ వేదిక పైన ఉన్నారంటే అది జవహర్ అన్న గారి ఒక ఆశీస్సులు, అన్నగారి ఆశీర్వాదం వల్లనే ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మార్లు కూడా ఏ విషయమైనా వెనుకబడినటువంటి కులాలకు మేము నిన్న
తల్లి కోదం అనే పథకాన్ని కూడా అన్నగారు సర్టిఫికెట్తో అందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి న్యాయమైన పొజిషన్లో ఈ యొక్క తల్లి కోదన పథకం అందరికి వాడాలనేటువంటి విషయం పైన పెద్దలతో మాట్లాడి మా అందరికి న్యాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మేము ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇందాక మేము వస్తున్నప్పుడు ఆదరించినటువంటి ఆదరణ కానీ మేము ఈ సార్ మీద ఉన్నటువంటి పెద్ద ఆశీర్వాదాలు మీ అందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఎస్సీ కమిషనర్గా ఈరోజు 3 టర్ముల్లో ఈసారి ఒక మాజీ మంత్రి వర్యులైనటువంటి అన్నగారికి ఎస్సీ కమిషనర్ ఇవ్వడం వల్ల ఈరోజు మన యొక్క దళిత జాతులు అన్ని కూడా ఒక స్వచ్ఛందమైన ధైర్యంతో నింపుకొని ఈరోజు ముందు అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో కూడా ఎంతో మంది చేశారు కానీ ఈ విధమైనటువంటి కమిషనర్ గా ముందుకు వచ్చి ఈ విధంగా ఆహ్వానితంగా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా అన్నని గుర్తిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి దానికి అన్నగారు కారణమైనటువంటి దానిలో మూల కారణం కూడా మా అక్కగారు అని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటాం. జవహర్ గారికి ఘన సన్మానం జరుగుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. వేదిక మీద ఉన్నటువంటి నా సోదరులు మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారికి, అలాగే జవహర్ గారికి, ఇంకా చాలా మంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ అందరూ ఉన్నారు. అందరూ 30 నిమిషాలు అయిపోయింది. మన మాజీ మంత్రివర్యులు ఏమన్నారంటే ఒక 5-6 వేసి సన్మానం పెట్టి ముగించేసేయమని చెప్పండి పరారు. అదే అది జరుగుద్ది. ఆయన మీద ఉన్న అభిమానులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మాట్లాడేదానని ఉత్సాహంతో ఉన్నప్పుడు నిరుత్సాహపడకూడదని 5ని 10 చేయండి అన్నాను. అందు గురించి ఏంటంటే మన జవహర్ గారి గురించి చెప్పాలంటే ఆయన మంత్రివర్యులుగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నా. ఇద్దరం కలిపి శాసన మండలిలో కూర్చునేటప్పుడు అనుకోకుండా సీట్లు పక్కకు వచ్చినాయి. మాకు ఏమున్నా ఆ పక్క నుంచి ఇలాగో స్లిప్ అందించేవాడినాయి, ఈ పనులు చేసి పెట్టండి అని. వెంటనే మళ్ళీ 2-3 రోజులు పోయాక మళ్ళీ మా సభకి ఆయన మంత్రివర్యులుగా వచ్చినప్పుడు ఒక స్లిప్ అందించేవారు ఆయన, ఈ పనులు అయిపోయినాయి అని. అంటే అంత స్పీడ్గా చేసే వ్యక్తి ఇంకా మంత్రివర్యులుగా ఆయన మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, ఇంతమంది అభిమానులు ఇలా ఘన సన్మానం చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈవేళ నేను ఊరు వెళ్ళాలి కానీ మన అడ్వకేట్ అశోక్ తోటి స్టార్ట్ అయిందా అని ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నా. ఇంకా విషయం ఏంటంటే మన జవహర్ గారు ఈవేళ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా అయ్యారంటే, ఎస్సీ కమిషన్ చైర్మన్గా అయ్యారంటే ముందు ఆయన ద్వారా ఎస్సీలకి మాదిగా రెల్లి వీరందరికీ కూడా 3 పనులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన చెయ్యాలనే ఉత్సాహం ఉన్నటువంటి వ్యక్తి కూడా. ఆయన ఒక ఉపాధ్యాయుడిగా, నేను ఉపాధ్యాయుడిగానే పనిచేశాను ముందు. ఫస్ట్లో నేను ఉపాధ్యాయుడిని లెక్చరర్గా, ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. అంతే తర్వాత ఇప్పుడు ఆయన ఈ చైర్మన్ అమలు అయ్యారంటే నాకు ముందే తెలుసు, బయటకు చెప్పం. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు ఏంటని అడిగితే జవహర్ గారికి ఖచ్చితంగా ఏదో కార్పొరేషన్ ఇచ్చి తీరుతారు, ఆయనకి వెనకాడే ప్రసక్తి లేదు, ఆయన దేనికి కాంట్రవర్సీగా వెళ్ళను అని చెప్పాడు అచ్చెన్నాయుడు. ఎందుకంటే ఇందాక మన సోదరులు చెప్పారు, నాకు రాలేదు అనే బాధపడకుండా హుందాగా గంభీరంగా ఉండే వ్యక్తి మన జవహర్. అందు గురించనే మన జవహర్కి ఖచ్చితంగా ఈ విధంగా వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు. అలాగే మన వలవల బాబ్జీ ఆయన కూడా వస్తుందని నాకు తెలుసు. ఈ విధంగా నేను వెళ్ళాలి అనుకోకుండా వైజాగ్ వెళ్ళిపోయి ఉండిపోవడం వల్ల నేను వెళ్ళకపోయాను. కానీ ఈవేళ ఇక్కడే జరుగుతుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందం మీ అందరి ద్వారా ఇక్కడ మీరు కిందున్నా పైన దళిత సోదరులు అందరం ఒకటే, అది మర్చిపోవచ్చు. ఇక్కడ మాకు రాజమండ్రిలో
కొన్ని విషయాలు చెప్తే కొంతమంది ఆశ్చర్యపోతారు. ఎస్సీలు తెలుగుదేశానికి ఎయ్యరు అని అనుకుంటారు. కానీ మా విషయంలో వచ్చేటప్పటికి ఎక్కడ ఎస్సీ బూత్ ఉన్నా 80% మాకు ఓట్లు పడినాయి. మా అబ్బాయి నాకు ఒంటో బూత్లోను ఉదాహరణకు చెప్తున్నాను. ఇది ఎస్సీలకి మేమంటే ఎంత ప్రేమ, ఎస్సీలకి నేను కూడా వాళ్ళ అభిమానంగానే చూస్తాను. మా ఓళ్ళు ఎక్కడెక్కడున్నా చూసి పైకి రప్పించాను. అందు గురించి ఒకటో బూత్ లెక్క పెడితే అది 1000 ఓట్లకి 302 ఓట్లు మాత్రమే పోలేదు. 302 ఓట్లను ఎస్సీ పేట మాత్రం ఖచ్చితంగా పాల్గొన్నారు. పేపర్ మిల్ ఎంప్లాయీస్ పాల్గొలేదు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఎస్సీలకి మేమంటే ఎంత అభిమానం ఉంది, వాళ్ళు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటాను నేను. అప్పుడు ఏంటి ఇలా జరిగింది, 1302 పోలింగ్ ఏంటి అని అనుకుంటే నీటి నొక్కేటప్పటికి మా అబ్బాయికి 286 ఓట్లు పడినాయి. అంటే గొప్ప గట్టిగా అందరూ కూడా మా అబ్బాయికి ఎస్సీలు వేశారు. అది నేను మర్చిపోలేను. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఎస్సీలని మీరు కూలి పని చేసుకునే వాళ్ళలాగా ఉండకూడదు, ఒక ట్రాక్టర్ దొంతుంటే ఆ ట్రాక్టర్ వెనకాల మీరు వర్కర్స్గా వెళ్ళకూడదు, మీరే ఎందుకు ట్రాక్టర్ ఓనర్ కాకపోకూడదు అని చెప్పి గతంలో ఏంటి మనం ఆ ట్రాక్టర్లు ఇచ్చాం కదా, గతంలో ట్రాక్టర్లు ఇచ్చాం, రైతు రథాలు. అలాగే ప్రతి నియోజకవర్గానికి 2 ఇన్నోవా కార్లు ఇచ్చాం, 22 లక్షలు విలువైంది. నేను ఆ వేళ దీనికి సంబంధించిన మన వ్యక్తిని మేనేజ్ చేసి 4 ఇన్నోవాలు తెచ్చుకున్నాను, 3 రథాలు తెచ్చాను. ఇది ఎందుకంటే నాకా ఉండదు, మన సోదరుడు చెప్పాడు మీకా మాట్లాడుతున్నాడు, మీకే మీకు కాకపోతే నాకేంటి, నాకు అవసరమే ఉంది. అందు గురించి ఎప్పుడు కూడా మనకి ఎస్సీలకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయని అనుకుంటే ఖచ్చితంగా మన జవహర్ గారు మేము అనుకొని ఎక్కువగా తెచ్చేవాడు, ఎక్కువగా తెచ్చి మన వాళ్ళకి అండగా ఉండేవాడు. అది ఎందుకంటే అది అభిమానం. కింద ఉండిపోకూడదు, పైకి రావాలి అనే భావం నాది కూడా. అందు గురించనే దళితులంటే దళితులకు కాని వ్యక్తుల కింద కానీ మనం చూడకూడదు. అందరం ఉంటే అందరిలో మన ప్రవహించేది రక్తం ఒకటే అనే విషయాన్ని గ్రహించి మన అందరం కూడా కలిసికట్టుగానే ఉండాలి. ఇక్కడ అగ్రవర్ణాలు అలాగే దళితులు ఇలా డిఫరెంట్ కనపడకూడదు, అందరం కలిసికట్టుగానే ఉండాలి. అలాంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తి మీ జవహర్ గారు. అందుకే జవహర్ గారు అంటే నాకు చాలా అభిమానం. ఆయన కింద స్థాయి నుంచి వచ్చారు కాబట్టి, ఈయన ఒక ఉపాధ్యాయునిగా పనిచేశారు కాబట్టి ఆయనకు ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఆ క్రమశిక్షణతో కూడిన పని మన జవహర్ గారు చేసేవారు. ఎందుకంటే పక్కనే ఉండేవాడు శాసన మండలిలో. దాని మీద ఈయన ఏ విధంగా చేస్తున్నారన్నది నేను అబ్జర్వ్ చేశాను. అలాంటి వ్యక్తికి ఈ రోజున మీ అందరూ కూడా ఆయనకి సన్మానం చేయడం, మా సోదరుడు మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు రావడం. కందుల దుర్గేష్ గారు మాకు ఈవేళ కాదు 2007 నుంచి కూడా మా కుటుంబం అంటే చాలా అభిమానం. ఆయన ఇక్కడ కొన్ని విషయాలు చెప్పకూడదు, అలాంటి విషయాలు కూడా జరిగింది. అది గురించి మాకు అందరూ కుటుంబ సభ్యులుగానే మేము భావిస్తాం కాబట్టి అదే మెంటాలిటీ మన జవహర్ గారికి ఉంది కాబట్టి జవహర్ గారికి నాకు చాలా క్లోజ్గా ఉండిపోవడం శాసన మండలి కాబట్టి అలాంటి వ్యక్తికి జరగడం సన్మానం చాలా బాగా ఆనందంగా ఉంది. మీరందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా అలాగే పత్రికా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియపడుతూ సెలవు తీసుకుంటాం. మనం అందరం ఒకసారి తప్పట్లు కొట్టాలి. అందరికంటే చిన్నవాడు జవహర్. మేమందరం కూడా చిన్నతనం చురుకాలు కలిసి ఉన్నటువంటి వాడు. మాలో ఎంత పెద్ద ఎత్తున మరి ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మన్నలు పొంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళలో
మరి ఈనాటి చంద్రబాబు గారికి మేము హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా అమృతం గారు ఎప్పుడు కూడా ఆయన గారు దేన్ని చాలా నిస్వార్థపరుడు. ఆయన టీచర్ చేస్తూ అంతకంటే ముందు మిలిటరీలో పోయారు. ఆ మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత టీచర్ చేసి జాబ్ చేస్తుంటే ఆయనకి స్వాతంత్ర సమరయోధుడు బిరుదు ఇచ్చారు. అది సర్టిఫికెట్ వచ్చింది. దానిలో కూడా జీతం వస్తుంది. స్వాతంత్ర సమరయోధులు ఇప్పుడు 34,000 ఫ్లైట్ మామూలుగా బండి కావాలన్నా బస్సు కొన్నా ఫ్రీగా అన్ని వచ్చేదాన్ని. నాకు టీచర్ పోస్ట్ ఉండగా ఈ సమరయోధుల పెన్షన్ నాకు అక్కర్లేదని చెప్పి దాన్ని రెట్టించినటువంటి మనస్తత్వం ఆ కుటుంబంలో పుట్టినటువంటి జవహర్. జవహర్ నేను చాలాసార్లు చూసాను జవహర్ గారిని. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేను ఎన్నికల్లో వెళ్తే మరి మంత్రిగా చేస్తూ ఆయన ఏరియాలో చాలా మంది అవతల ప్రతిపక్షంలో మందు మోసుకున్నారు. మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఆశీస్సులు ఉన్నాయి. మనం ప్రజల కోసం పనిచేసేవాళ్ళం, ప్రజలతో ఉండేవాళ్ళం. కాబట్టి నేను దేన్ని ఆశించినోడు కాదు, దేనికోసం మనం ప్రాధాన్యపడినోడు కాదు, దేన్ని నేను తప్పుడుగా మార్గాలను ఆశించినటువంటి కాను. మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్న నాకు ఏమి ఇబ్బంది లేదని చెప్పలేదు. అది ఆయనలో ఉన్నట్టు. ఆయన ఆ రోజు తీసుకురావాలంటే 4 గంటల్లో తీసుకొచ్చి మందు తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో పెట్టవచ్చు. ఆయనకు మందు ఇవ్వడానికి మందు లేదు అంటే అంత నిస్వార్థంగా అలాంటి దాంట్లో తప్పు చేయకుండా తనకున్నటువంటి నువ్వు ఇచ్చినటువంటి పదవిని గౌరవిస్తూ ఇచ్చినటువంటి నాయకుడికి అనుగుణంగా ఆయనకు మాట లేకుండా ఈ రోజు వరకు మనస్తత్వం జవహర్ వాళ్ళు అందరికంటే చిన్నవాడు. ప్రతి దాన్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకొని ప్రతి దాంట్లో కూడా పట్టుదల పనిచేసేటట్టు మనస్తత్వం కలిగిన వాడు. నిండు 100 ఏళ్ళు తను ఉన్నంత కాలం మంచి ఆరోగ్య రాజ్యంలో మీ అందరి సహకారంతో తను ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు పోవాలని మీ అందరికి ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. చేస్తున్నా. ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత శాసన మండలిలో ఆయన వేసిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హాస్టల్ విద్యార్థులకి 2 జతలు ఇస్తున్నారు, 4 జతలు ఇవ్వాలని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మాకు అది ఇంకా మర్చిపోలేనటువంటి సంఘటన తెలియజేస్తూ వారు మన చైర్మన్ గారికి ఉన్నటువంటి అభిమానంతో మన మీద ఉన్న అభిమానంతో ఎన్నికల్లో వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రసంగించవలసిన అతిథులుగా పాల్పంచుకుంటున్నటువంటి శాసన మండలి మాజీ సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారు, వేదిక మీద ఉన్నటువంటి 50 మంది దళిత సోదరులకి, ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ మనందరం కూడా మన జిల్లా వాసులందరం కూడా ఆ మాటకు వస్తే రాష్ట్రం అంతా కూడా సగర్వంగా తలెత్తుకుని మా అందరి ఆత్మీయుడైనటువంటి వ్యక్తికి ఇవాళ మామూలు కార్పొరేషన్ కాదు, కార్పొరేషన్లు చాలా ఉంటాయి, కానీ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారం ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ గా ఇవాళ మనందరి మధ్య నిలబడినటువంటి శ్రీ జవహర్ గారికి, వారి సతీమణి గారికి, ముందు కూర్చున్నటువంటి 50 మంది దళిత సోదరులకి, ఇతర నాయకులందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటి ఒక పాయింట్ చెప్పాలి. జవహర్ అంటే అర్థం ఏంటనేది గతంలో జవహర్ లాల్ నెహ్రూ గారు పేరు విన్నప్పుడు ఒకసారి నేను చూశాను. జవహర్ అంటే ఒక ఆభరణం, ఒక రత్నం. ఇవాళ దళితుల్లో ఒక ఆభరణం లాంటి, ఒక రత్నం లాంటి వ్యక్తి కెఎస్ జవహర్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను భావన చేస్తున్నాను. కమిషన్ చైర్మన్ గా ఆ పదవి ఆయనకి పెద్దది కాదు, కానీ ఆ పదవికి ఆయన ఒక ఆభరణం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజానికి జవహర్ గారితో నాకున్న పరిచయం ఒక సంవత్సరం క్రితం నుంచే. అంతకుముందు వేరు రాజకీయ పక్షాల్లో ఉండడం వల్ల అంతగా కలిసిమెలిసి తిరగలేదు, కానీ వారితో పరిచయం అయిన దగ్గర నుంచి నేను చూసింది ఏంటంటే ఒక్కటే, నిజాయితీకి నిలువెట్టు నిదర్శనం జవహర్ గారు. నికార్సైనటువంటి తెలుగుదేశం పార్టీ వాది, ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి కులాల వారు మాత్రమే కాకుండా మొత్తం సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమున్నత స్థానం కల్పించాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జవహర్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను.
ఇవాళ ఈ సభ చూస్తూ ఉంటే అది జవహర్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఎస్సీ ఉపకులాలన్నిటినీ అనుకున్నటువంటి నాయకులందరికీ కూడా ఇవాళ ఏ రకమైనటువంటి తరతమ భేదాలు లేకుండా మా వ్యక్తి, మా అందరిలో వ్యక్తి, మా మనిషి ఒక అత్యున్నతమైనటువంటి కమిషన్ కి చైర్మన్ అయ్యేటటువంటి ఆలోచనతో ఇతరత్ర విభేదాలన్నింటినీ పక్కన పెట్టి అందరూ కలిసి సమైక్యంగా ఒక వేదిక మీదకి వచ్చి చేస్తున్నటువంటి ఈ అభినందన సభ సమకాలీన రాజకీయాల్లో ఒక చరిత్ర అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే విధానాన్ని రేపొద్దున ఆయన నాయకత్వంలో కొనసాగిస్తారు. ఇవాళ కమిషన్ అంటే ఏంటి, కార్పొరేషన్ అంటే ఏంటి అనుకోవచ్చు మనం. కమిషన్ అంటే ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది అయినా సరే ఎస్సీ కులాలకి చెందిన వారికి వస్తే దాంట్లో అవసరమైతే కలెక్టర్ ని, ఎస్పీని కూడా పిలిచేటువంటి అధికారం ఈ చైర్మన్ గారికి ఉంటుందనేటువంటి మాటనే నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన ఎవరన్నా వచ్చి సమాధానం చెప్పండి, ఎందుకు జరిగింది అనేటువంటి అడిగే అర్హత కార్పొరేషన్ చైర్మన్ ఉండదు, కమిషన్ చైర్మన్ ఉంటుందనేటువంటి మాట. ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. మీ అందరికీ కూడా నేను మనం చేసేది ఒకటే, ఇవాళ మేమందరం కూడా 100% దళిత వర్గాల వారందరికీ కూడా సమున్నత న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో ఎక్కడైనా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మనకి సరైనటువంటి వజ్రాయుధంలాగా జవహర్ గారు నిలబడతారనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఆయనతో మాట్లాడితే ఆయన స్వతహాగా ఉపాధ్యాయుడు అవటం వల్ల చాలా మృదు స్వభావి, మంచిగా మాట్లాడతారు, విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. వారి శ్రీమతి కూడా టీచర్ అనేటువంటి మాట చెప్పారు నాకు. అదేవిధంగా వారి తల్లిదండ్రులు కూడా, వారి మామగారు, అత్తగారు కూడా అందరూ టీచర్లు అనేటువంటి మాట కూడా నాకు చెప్పారు. అన్నాను జవహర్ గారితో అప్పుడు, టీచర్లు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉత్తమ స్థానంలోకి వస్తారండి, అది మీ విషయంలో కూడా మళ్ళీ నిజమైందనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా జవహర్ గారు లాంటి వ్యక్తికి ఇంత మంచి పదవి రావటం, ఇది ఊరికే పదవి వచ్చిందనేటువంటి ఆనందంతో మనం మాట్లాడుకునే మాట కాదు. పదవితో పాటు రేపొద్దున్న దళిత వర్గాలకి న్యాయం చేయటానికి ఉపయోగపడేటువంటి పదవి వచ్చిందనేటువంటి ఆనందం మనకు రావాలి. మామూలు కార్పొరేషన్లకి ఉంటే అది వేరే విషయం, కానీ దళిత వర్గాలకి న్యాయం జరగాలంటే దానికి న్యాయపరమైనటువంటి హక్కు కూడా ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ జవహర్ గారికి రావడం అంటే రాబోయే రోజుల్లో దళిత వర్గాల వారికి చాలా మంచి జరుగుతుందనే దానికి ఒక శుభ సూచన అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, వారితో కలిసి పనిచేయడానికి మాకందరికీ కూడా చాలా గర్వంగా ఉంది. రేపొద్దున వారు మేము కలిసి అందరూ ప్రభుత్వంలో ఉన్నాం కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారు కానీ, అటు బుచ్చయ్య చౌదరి గారు కానీ, ఇంకా ఇతరత్ర ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారందరం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరం ఈ కూటమి ప్రభుత్వం కింద ఖచ్చితంగా దళిత వర్గాల వారికి న్యాయం జరిగే అంశంలో జవహర్ గారికి వెన్నంటి నిలుస్తాం, ఆయనతో కలిసి పనిచేస్తాం, ఆయన నాయకత్వంలో ముందుకు వెళ్తాం అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి శుభాశీస్సులు అందజేస్తూ, తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీ యొక్క నాయకత్వంలో దళిత వర్గాల వారికి న్యాయం జరగాలని, ఏదైతే ఎస్సీ యాక్షన్ ప్లాన్ తయారు చేశారో ఆ రోజున ఆ ఎస్సీ యాక్షన్ ప్లాన్ తూచా తప్పకుండా అమలు జరగాలని, బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా పూరించాలని, దాంతో పాటు దళిత వర్గాల వారికి కేటాయించిన నిధులు 100% వారికి మాత్రమే ఖర్చు పెట్టాలి తప్పితే గత ప్రభుత్వంలో లాగా వేరే చోటకి మళ్లించేటువంటి విధానం ఉండకూడదు అనేటువంటి మాటను కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. వీటన్నిటికీ రక్షకుడుగా ఉండగలిగేటువంటి వ్యక్తి జవహర్ గారు అనేటువంటి మాటని మరొక మాది తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది నాకు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. జవహర్ గారు మరింత ఉన్నత స్థానంలోకి రావాలని, మంత్రిగా ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో మంచి మంచి పదవుల్లో ఆయన ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున, మనందరి తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కానీ మీ యొక్క ఎస్సీ ఎస్టీ హక్కులు సక్రమంగా చేత లేదు కాబట్టి దానికి మన జవహర్ గారు మనకు కృషి చేస్తే మనకి ఎంతో ఉపయోగం ఆశిస్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ జాతికి ముద్దు పెట్టాను, కృష్ణమాది అందుకు మాకు నువ్వు అంట. ఇది కేవలం ఒక గొప్ప కోసం ప్రబద్ధం కాదు, నా మనసులో ఉన్న మాట.
ఇది కొత్త ట్రెండ్ అన్న సృష్టిస్తాడు. అన్నకి ఎప్పుడు కూడా అండా దండగా నేను ఉంటాను, నాకు ఇప్పుడు అన్న అండగానే ఉంటానని నమ్ముతూ ఈ సభకు వచ్చిన అందరికీ ప్రేమపూర్వకమైన విందు ఉంది. అందరూ ప్రశాంతంగా భోజనం చేసి గౌరవనీయులు అందరూ పెద్దలు ఆదిలప్పర్ గారు మనం ఎంతో గౌరవించి మనం ప్రేమించి అడగగానే వచ్చారు. ఆ పెద్దలకి మనస్ఫూర్తిగా కొన్ని నమస్కారం చెప్పుకుంటున్నాను సార్. మళ్ళీ మాల రెల్లి మాదిగా అందరూ కలిపి ఈ యొక్క సభని జరిపించే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారికి దళిత ఐక్యవేదిక తూర్పుగోదావరి జిల్లా వారు సమర్పించు పొడి తల్లిని పురస్కరించే పచ్చని పసిడి చేల మిసమిసలతో ఆహార ధాన్యాగారాన్ని అందించే మరియు స్వతంత్ర సమరయోధుల పొలిటికట్ట కృష్ణా జిల్లా తిరువూరు మండలం గాలుపాడు గ్రామంలో స్వతంత్ర సమరయోధులు విద్యార్థులు శ్రీ గౌరవ శ్రీ కొత్తపల్లి పొందిన ఘనత మీకే దక్కింది. అనతి కాలంలోనే మీ కృషిని మెచ్చి గౌరవ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిధిగా జీవితాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని కూడా మంచి స్థితిలో ఉంచడానికి సహకరించిన సహధర్మచారిని శ్రీమతి ఉషారాణి మీ వారసులు ఆశీస్ అమృత హిమ మరియు అమృత ప్రీతులను ఉద్యోగులను చేసి నైతిక విలువలతో పునీతులను చేసిన మీ కృషి మనందరికీ ఆదర్శనీయం. నిరంతరం ప్రజాసేవలో అధికారులు ప్రజా చాపల చంద్రాజు గారు, నారాయణ గారు, మీరు అన్ని పెట్టాలి. అన్ని కట్టి కప్పొచ్చండి చంద్రరాజు, యేసువర్ధన్ గారు, యేసుమాధవ్ గారు, కోరికలు విజయ సాగర్, నారా యేసురత్నం, కోరికల సుందరి, కరుణాకర్, సత్యబాబు, పౌరం